ఇది ఏ రకంగా అంటే మనకి ఎకరానికి 1 నుంచి 2 ప్యాకెట్లు వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువైందనుకోండి వర్షాకాలం, ఒకవేళ మొక్కలు ఎర్రగా అయినా కుళ్ళిపోకుండా ఎర్రగా అవ్వకుండా వాటర్ ఎక్కువ నిల్వ ఉంటే మొక్కలన్నీ ఎర్రగా అయిపోతాయి కదా, వేరంతా కుళ్ళిపోయి పాడైపోయింది. అట్లా అవ్వకుండా వాటర్ ఎంతైతే నిల్వని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని పైన సారవంతం మట్టి ఉంటుంది కదా, అది ఆ వర్షాన్ని కొట్టుకుపోకుండా ఆపుద్ది. వర్షం పడితే ఎట్లుంటుంది మనకి పై మట్టి అంతా కొట్టుకుపోయి రాళ్ళు గొలకగా మిగిలిపోయింది పొలం. అట్లా కాకుండా ఇది ఒక లేయర్ లాగా ఏర్పడింది అన్నమాట. పైన ఒక లేయర్ లాగా ఏర్పడి ఆ మట్టిని కొట్టుకుపోకుండా ఆపుద్ది. ప్లస్ ఈ మట్టికి అక్కడక్కడ మట్టిలో బాగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చిన దగ్గర వాటర్ నిల్వ ఉంచి ఆక్సిజన్ వేరు వ్యవస్థకి ఆక్సిజన్ బాగా సప్లై అయ్యి భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ కానీ ఖనిజ లవణాలు కానీ మొక్కకి వేరు ద్వారా మొక్కకు అందేటట్టు చేసిద్ది అనమాట. ఆక్వాజెల్ అంత ఉపయోగం. అదే వాటర్ తగ్గిపోయినప్పుడు ఈ నిల్వన్న నీటిని మధ్యలో నిల్వించుకుంది కదా, ఆ నీటిని మొక్కకు అందించి అవి ఎండిపోకుండా కాపాడింది. అంటే మొక్క చుట్టూ ఒక వలయం లాగా ఏర్పడి మొక్కకు కాసిన ఖనిజ లవణాలన్నీ కూడా అందించింది. పొలంలో సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంచిద్ది అనమాట. ఇప్పుడు ఈ 2 ఎకరాల పొలాలు అనుకున్నాం. ఒకదానికేమో మన ఆక్వాజెల్ వాడదాం. ఇది ఆక్వాజెల్ వాడిన పొలం, ఇది వాడని పొలం. ఈ 2 ఇది ఎప్పుడు వాడాలంటే మనం మొక్కలు వేసే ముందు దుక్కి దున్నేటప్పుడు కలపచ్చు. లేదు అప్పుడు తెలియక వేయలేదు అనుకుంటే మొక్కలు ఎదిగేటప్పుడైనా సరే ఎరువు కొంచెం ఇసుక కలిపి ఇసుకలో జల్లచ్చు. లేదా బలం మందు పెట్టేటప్పుడైనా వాటితో పాటైనా జల్లచ్చు అనమాట ఆక్వాజెల్ అనేది. ఇదేమో వేయిన పొలం ఆక్వాజెల్, ఇదేమో మన ఆక్వాజెల్ వాడిన పొలం అనమాట. ఇప్పుడు వర్షం పడింది అనుకుందాం, దీంట్లో వర్షం పడింది, దీంట్లో వర్షం పడింది. ఇట్లా 2 పొలాలలో వర్షం పడింది, ఇంకా పడుతూనే ఉంది, ఇంకా వర్షం పడింది అనుకుందాం, ఇంకా వర్షం పడింది. ఏం చేసింది ఈ పొలం? అబ్జర్వ్ చేసుకున్న వరకు చేస్తే మిగతా వాటర్ అలాగే ఉంటుంది. ఇది తడిచిద్ది అంతే, భూమి తడిచిద్ది, నిల్వన్న నీటిని పైన ఉంచిద్ది. అదే పెద్ద వర్షం ఇంకో పైన ఉన్న మట్టి అంతా కొట్టిపోయి గొలక మాత్రమే మిగిలిపోయింది. మన ఆక్వాజెల్ చూడండి, మట్టి ఏమైంది ఇందాక, ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇందులో ఎంత తీసుకున్నామో ఇందులో అంతే. ఇది ఎకరమే, ఇది ఎకరమే. కానీ ఈ మట్టి చూడండి బాగా స్ప్రెడ్ అయింది. అట్లా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆక్సిజన్ నిల్వ ఉంటుంది, ఖనిజ లవణాలు వేరు వ్యవస్థకి బాగా అందిద్ది అనమాట. అట్లా అందడం ద్వారా మొక్క ఎదుగుదల బాగుంటుంది, మొక్క బాగుంటుంది. చూడండి పైన ఒక లేయర్ లాగా ఉంది కదా, ఆక్వాజెల్ అనేది అట్లా పైన ఒక పొరలాగా ఏర్పడి సారవంతమైన మట్టిని కొట్టుకోకుండా ఆపిద్ది అనమాట. ఇట్లా ఇందులో ఎంత నీరున్నా సరే ఇంకా ఎంత వాటర్ వచ్చినా అబ్జర్వ్ చేసుకుంటుంది, మొక్కకి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. ఇదే వాటర్ని మళ్ళీ వర్షం లేనప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది చూడండి అలా మిగిలిపోయాయి వాటర్, వాటర్ ఇందులో ఇంకెంత వాటర్ పోసినా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది, మట్టిని స్ప్రెడ్ అయ్యేటట్టు చేసిద్ది. అట్లా లూజ్ వచ్చిద్ది అన్నమాట. మట్టి కణాలన్నీ కూడా ఇది గట్టి నేల ఉన్నా సరే అది కూడా సారవంతమైన మట్టిగా ఏర్పడిద్ది అనమాట. ఇట్లా రావడం వల్ల ఆ గ్యాప్ రావడం వల్ల గ్యాప్లో నీటిని నిల్వించుకుంటుంది, మట్టికి భూమికి వేరు వ్యవస్థకు కూడా మంచి పోషకాలు అందించింది. దానివల్ల ఏమైంది, గ్రోతింగ్ బాగుంటుంది. ఆక్వాజెల్ వేసిన పొలం సూపర్ ఉంటుంది, వేయని పొలం ఇట్లా ఉంటుంది. అందుకంటే మన ఆక్వాజెల్ వాడటం వల్ల అట్లా ఒక పొరలాగా ఏర్పడింది. రెండింటి తేడా అదే ఆక్వాజెల్ ఇట్లా ఉపయోగపడింది. ఫ్లాక్స్ వెళ్ళేమో అలా ఆపేసేయండి.